హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ విత్ మీ. ఈరోజు మీకు 2 డిజైన్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, అది కూడా గ్లూ యూజ్ చేయకుండా. సో వితౌట్ ఎనీ లేట్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ షోల్డరింగ్ రాడ్, దీనికి ఇలా ప్లగ్ వస్తుంది. నెక్స్ట్ లెడ్ అండ్ ఫ్లక్స్, ఇవి అన్నీ కూడా ఎలక్ట్రానిక్ షాప్స్లో దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ట్వీజర్, మనం చేసే జ్యువెలరీ డిజైన్స్ బట్టి స్టోన్స్ తీసుకోవాలి. అండ్ ఈరోజు ఈ 2 డిజైన్స్ అయితే చూపిస్తాను. ఈ మాల్స్ని ఇంట్లోనే తయారు చేశాను, ఇవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. షోల్డరింగ్ చేయాలనుకుంటే కంపల్సరీ ఇలాంటి చెక్క ఏదైనా తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ డిజైన్ చేద్దాం. సో నేను తీసుకున్న డిజైన్కి తగ్గట్టు క్లిప్ స్టోన్స్ తీసుకొని ఈ మౌల్డ్లో సెట్ చేసుకోవాలి. చిన్న చిన్న స్టోన్స్ని ట్వీజర్తో సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత షోల్డరింగ్ రాడ్ ప్లగ్ ఆన్ చేయాలి. సో ఇప్పుడు ఫ్లక్స్ని అప్లై చేసుకోవాలి. సో నేను ఇలా బ్రష్ని యూజ్ చేసి అప్లై చేస్తున్నా. కంపల్సరీ షోల్డరింగ్ చేసే ముందు దేనికైనా సరే ఫ్లక్స్ అప్లై చేసిన తర్వాతే చేసుకోవాలి, లేకపోతే షోల్డరింగ్ అనేది నీట్గా అవ్వదు. మళ్ళీ ఒకసారి స్టోన్స్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు లెడ్ని కూడా తీసుకోవాలి. షోల్డరింగ్ రాడ్ హీట్ అయిందో లేదో అని తెలుసుకోవాలంటే ఇలా ఫ్లక్స్లో పెడితే పొగొస్తుంది, ఇలా వస్తేనే హీట్ అయినట్టు. ఇప్పుడు లెడ్ని అంటిస్తే అది లిక్విడ్లా ఫామ్ అవుతుంది. దాన్ని స్టోన్స్ మీద అప్లై చేయాలి. సో ఇలాగే అన్ని స్టోన్స్కి కూడా అప్లై చేయాలి. స్టడ్ బేస్ని కూడా షోల్డరింగ్ చేసుకోవాలి. ముందు ఫ్లక్స్ అప్లై చేసి అప్పుడు షోల్డరింగ్ అయితే చేసుకోవాలి. స్టడ్ని డైరెక్ట్గా పట్టుకొని షోల్డరింగ్ చేస్తే చెయ్యి కాలుతుంది ఆర్ షోల్డరింగ్ రాడ్ అనేది షాక్ కొడుతుంది. అందుకే ఇలా ట్వీజర్తో కానీ ఏదైనా ప్లేయర్తో కానీ పట్టుకొని షోల్డరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టి ఐపిన్ని తీసుకోవాలి. ఈ ఐపిన్ని ట్వీజర్తో పట్టుకొని ఇలా షోల్డరింగ్ చేసుకోవాలి. స్టడ్ అటాచ్ చేసిన స్టోన్ తీసుకొని జంప్ రింగ్ అటాచ్ చేసుకోవాలి. ఈ స్టోన్ కదలకుండా ఉండడం కోసం ఇలా పెట్టాను. సో ఇప్పుడు నోస్ ప్లేయర్తో పట్టుకొని షోల్డరింగ్ చేస్తున్నా. నెక్స్ట్ షోల్డరింగ్ చేసిన దగ్గర పాలిష్ చేయాల్సి ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు గోల్డ్ కలర్లో ఉన్న ఈ పిన్ని ఈ విధంగా షోల్డరింగ్ చేస్తున్నాను. సో అది కూడా సిల్వర్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు జంప్ రింగ్ ఓపెన్ చేసి రెండింటిని అటాచ్ చేయాలి. చూసారు కదా, ఫస్ట్ డిజైన్ అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళిపోదాం. ఈ మౌల్డ్లోకి స్టోన్స్ని సెట్ చేసుకోవాలి. ఇది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చేస్తున్న ఇయర్ రింగ్స్, మీకు నచ్చిన కలర్లో చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకొని ఫ్లక్స్ అప్లై చేసుకొని షోల్డరింగ్ చేసుకోవాలి. స్టోన్స్ అన్నిటికీ షోల్డరింగ్ చేసుకొని స్టడ్ బేసిక్ కూడా షోల్డరింగ్ చేస్తే ఇయర్ రింగ్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ఫస్ట్ చేసిన డిజైన్ కన్నా స్టడ్స్ ఈజీగా అయిపోతాయి. నాకు ఫస్ట్ డిజైన్కి 3 to 4 hours పట్టింది, ఈ డిజైన్కి 2 hours పట్టింది. టోటల్గా 6 hours పట్టిన వీడియో మీరు 6 minutesలోనే చూసేస్తారు. సో మీరు దానికి ఒక లైక్ అండ్ కమెంట్ చేస్తే అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. షోల్డరింగ్ చేసిన ఏ జ్యువెలరీ అయినా సరే బ్యాక్ సైడ్ కంపల్సరీ పాలిష్ చేసుకోవాల్సి ఉంటుంది, అది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ నేను కండక్ట్ చేసే గివ్ అవే కాంటెస్ట్లో మీరు విన్ అవ్వాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి పార్టిసిపేట్ ఇన్ గివ్ అవే అని కామెంట్ చేయండి. సో నేను చేసే 30 days ఛాలెంజ్ అయ్యాక 30 లక్కీ విన్నర్స్కి నేను చేసిన ఇయర్ రింగ్స్ అన్ని గివ్ అవేగా పంపిస్తాను. సో మీరు ఆ లక్కీ విన్నర్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా లైక్ అండ్ కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.